బిల్డర్ రంగాకు చెక్ ఇవ్వబోతుండగా ఆ చెక్ గాలిలోకి ఎగిరి కాలిపోతుంది. అప్పుడు ఇది నా ఇల్లు, ఎవడ్రా కొనేది? ఇల్లు కొనాలని ఆలోచన ఎవ్వరికొచ్చినా వాడిని బతకనివ్వను. వాడి కుటుంబం మొత్తాన్ని చంపేస్తాను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అంటూ దెయ్యం దిక్కులు పిక్కటిల్లేటట్లు అరిచేసరికి ఆ బిల్డర్తో పాటు రంగా కూడా అక్కడి నుంచి పారిపోతాడు. వారం రోజుల తరువాత సలీం బాబాతో పాటు మరో బిల్డర్ని తీసుకొని భవనంలోకి వచ్చిన రంగా, ఈ బిల్డింగ్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ డబ్బు అవసరం కారణంగా అమ్మవలసి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం దీని విలువ 6 కోట్లు ఉంది. నాకు డబ్బు అవసరం కాబట్టి 4 కోట్లకే ఇచ్చేస్తున్నా అంటూ బిల్డర్కి కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ ఉండగా బిల్డర్ పైనున్న ఫ్యాన్ తలపై పడి నోట్లో నుంచి రక్తం కారుతూ చనిపోతాడు. బిల్డర్ని ఆ స్థితిలో చూసిన రంగా పారిపోతూ ఉండగా చేతికి కట్టుకున్న తాయిత్తు తలుపు ఊచకు తగిలి కింద పడిపోతుంది. ఎప్పుడైతే రంగా చేతుకున్న రక్షా తాయిత్తు కింద పడిపోయిందో సమాధిలో నుంచి ప్రచండ వేగంతో లైలా ఆత్మ బయటకి వస్తుంది. భయంకరంగా కనిపిస్తున్న లైలాను చూసిన రంగా, నన్ను వదిలే, నన్ను చంపొద్దు, ఈ స్థలం నీకే వదిలేస్తా. నీ చేసిన తప్పుకు ఇంకో 2 ఎకరాల స్థలం కూడా నీకు ఇస్తా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అని రంగా లైలాను బతిమాలుతున్నా వినని లైలా ఆత్మ రంగాపై చంపేందుకు ప్రయత్నిస్తూ ఉండగా అక్కడే ఉన్న సలీం బాబా రంగా నుదుటిపై నల్లని బొట్టు పెట్టగా లైలా ఆత్మ వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది. మాంత్రికుడిని చూడగానే ధైర్యం తెచ్చుకున్న రంగా, బాబా నన్ను కాపాడుండ్రి, ఇంకో తాయిత్తు కట్టి నన్ను ఈ లైలా